వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపుతున్న కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్. మరోసారి అత్యంత కీలక వ్యాఖ్యలు చేసిన టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. పేదలకు ఎల్లప్పుడూ అండగా ఉంటా, అవసరమైన వారికి నిమ్స్లో ఎల్ఓసీ అందజేస్తాం. నిజామాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పలువురు బాధిత కుటుంబాలకు ఎల్ఓసీ చెక్కులు అందజేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. మాల కులస్తులు ఐక్యంగా అభివృద్ధి చెందాలి, విద్యార్థులు బాగా చదివి ఉన్నతంగా స్థిరపడాలి. ఉత్తమ మాల విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల కార్యక్రమంలో రాష్ట్ర రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్. వసతి గృహాలు, విద్యా సంస్థల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు. నిజామాబాద్ కలెక్టరేట్లో అధికారులతో కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం. నిమ్స్లో చికిత్స పొందుతున్న అత్యాచార బాధితురాల్ని పరామర్శించిన టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. నిందితులను ఉరితీయాలని డిమాండ్. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గడిచిన వారంలో 64 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు. ఇన్ఛార్జ్ సిపి రాజేష్ చంద్ర వెల్లడి. నిజామాబాద్ మేడ్చల్ మన్మాడ్ రైల్వే ట్రాక్ డబ్లింగ్ పనులు మరింత వేగవంతం చేయండి. పాలకులు, అధికారులు కలిసి కట్టుగా ఉండి అభివృద్ధి చేసుకోవాలి. K6తో ZRUCC మాజీ మెంబర్ మనోహర్ రెడ్డి. అధిక మాసం 2వ శనివారం సందర్భంగా భీమ్గల్ లింబాద్రి నరసింహస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు. ఆర్టీసీ ఉద్యోగులు అంకిత భావంతో విధులు నిర్వర్తించాలి. రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసేందుకు సానుకూలంగా ఉంది. నిజామాబాద్ ఆర్టీసీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో RM కృష్ణమూర్తి. నిజామాబాద్ జిల్లాలో వర్షం, ఒక్కసారిగా చల్లబడిన వాతావరణం, ఉక్కపోతకు ప్రజలు ఉపశమనం. ఫిట్నెస్ లేని స్కూల్ బస్సులపై చర్యలు తప్పవని నిజామాబాద్ జిల్లా రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ దుర్గా ప్రమీల హెచ్చరించారు. రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల పర్వంలో కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురికావడంపై తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేగుతోంది. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ వ్యవహారంపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ శనివారం మరోసారి అత్యంత కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలోనే ఉంటూ నష్టం చేకూరుస్తున్న వారిపై ఆయన ఘాటుగా స్పందించారు. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ వ్యవహారాన్ని పార్టీ అధిష్టానంతో పాటు రాష్ట్ర నాయకత్వం కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. దీని వెనుక అసలేం జరిగిందనే కోణంలో ఇప్పటికే అంతర్గత విచారణ ముమ్మరంగా సాగుతోందని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారని, ఎక్కడ పొరపాటు జరిగింది, ఎవరి ప్రమేయం ఉందనే విషయాలపై ఆయనే స్వయంగా పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. పార్టీ అంతర్గత సమాచారాన్ని, వ్యూహాలను బయటకు చేరవేస్తున్న వారిపై టీపీసీసీ చీఫ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే ప్రతిపక్షాలకు లబ్ధి చేకూరుస్తున్న కోవట్టులు ఎవరో గుర్తించే పనిలో నాయకత్వం నిమగ్నమైందని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో లీకుల వీరులు ఎవరో, గ్రీకు వీరులు ఎవరో త్వరలోనే అందరికీ బయటపడుతుందంటూ మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. నామినేషన్ తిరస్కరణకు కారణమైన బాధ్యులపై, పార్టీకి నమ్మకద్రోహం చేసిన కోవట్టులపై అధిష్టానం కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతుందని ఈ వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతోంది. త్వరలోనే ఈ లీకుల వెనుక ఉన్న అసలు సూత్రధారుల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది. నిర్మల్ జిల్లా కేంద్రంలోని LV ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కూచాడి సత్యమ ప్రకాష్ రావు కంటి పరీక్ష కేంద్రాన్ని శనివారం జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. నిర్మల్తో పాటు చుట్టుపక్కల గ్రామాల పేద ప్రజలకు ఈ కంటి పరీక్షా కేంద్రం గొప్ప వరం లాంటిదన్నారు. నేటి కార్పొరేట్ వైద్య రంగంలో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వైద్య పరీక్షలు చేసుకుంటున్న తరుణంలో ఈ ఉచిత కంటి వైద్య పరీక్షా కేంద్రాన్ని ప్రారంభించుకోవడం శుభపరిణామమన్నారు. వయసుతో సంబంధం లేకుండా వస్తున్న రోగాల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కంటి వైద్య పరీక్షలను చేసుకోవాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ నేత్ర వైద్య సేవలను అందిస్తున్న LV ప్రసాద్ సంస్థకు ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ రోజున నేను చెప్పినట్టుగా చిన్న వయసులోనే రకరకాల రుగ్మతుల ఆరోగ్యానికి సంబంధించిన చాలా సమస్యలు వస్తాయి. అందులో ప్రధానంగా షుగర్. ఆ షుగర్ రావడం వల్ల మొట్టమొదటి షుగర్ బాధితులకు మొట్టమొదటి దానివల్ల వచ్చేసి ముప్పు అనేది కంటిపైన పడుతుంది. సో కంటి చూపాయి. సో పేదవాళ్లకు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేకుండా నిర్మల్ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళకు పేదలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని, అవసరమైన వారికి నిమ్స్లో LOC అందజేస్తున్నట్లు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు.
నగరంలోని క్యాంపు కార్యాలయంలో శనివారం ఎల్ఓసీ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో అర్హులైన పేదలకు ఎల్ఓసీ ఇప్పించేందుకు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి పరిస్థితిని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తున్నట్లు తెలిపారు. నగరంలోని గౌతమ్ నగర్కు చెందిన హేమగ్న మూత్రపిండాల వ్యాధితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీంతో నిమ్స్లో చికిత్స పొందుతున్న నేపథ్యంలో 2,40,000 రూపాయల ఎల్ఓసీ అందజేశామన్నారు. పార్టీలకు అతీతంగా పేదల ప్రాణాలను కాపాడడమే తన లక్ష్యమన్నారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి రోగికి తక్షణ సహాయం అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలు, గురుకులాల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా చూడాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో శనివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలు, విద్యాశాఖ ఆధ్వర్యంలోని వసతి గృహాలు, రెసిడెన్షియల్ విద్యా సంస్థల పనితీరుపై అదనపు కలెక్టర్ వి. భుజంగరావుతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆరోగ్యకరమైన, ఆహ్లాదకర వాతావరణంలో విద్యార్థులు నాణ్యతతో కూడిన విద్యను అభ్యసించేలా నిర్వాహకులు కృషి చేయాలన్నారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని అన్ని వసతి గృహాలు, పాఠశాలలు, కళాశాలల్లో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని ఆదేశించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు దోమలు, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. విద్యార్థులకు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు జరిపించాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యమైన పౌష్టికాహారం అందించడంతో పాటు ఆహార పదార్థాల నాణ్యతపై నిరంతర పర్యవేక్షణ నిర్వహించాలని తెలిపారు. ప్రతి పాఠశాల, వసతి గృహంలో డైట్ మెనూ పట్టికను విధిగా ప్రదర్శించాలని ఆదేశించారు. ఫుడ్ సేఫ్టీ కమిటీలు చురుకుగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి విద్యా సంస్థలో స్వచ్ఛమైన, రక్షిత తాగునీటి సరఫరా ఉండేలా చూడాలని, విద్యార్థుల ఆరోగ్య రక్షణ విషయంలో రాజీ పడకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. నాణ్యమైన విద్యా బోధన జరిగేలా ప్రత్యేక పర్యవేక్షణ నిర్వహించాలని, విద్యార్థుల విద్యా ప్రమాణాలు మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. బట్ యాక్చువల్లీ మీ అందరు ఈ మీటింగ్ సెకండ్ సాటర్డే ఒక హాలిడే రోజు ఎందుకు పెట్టామనేది మీ అందరు కూడా అర్థం చేసుకోవాలి. ఇందాక ఈ వారం అంతా మీ అందరూ ఆర్సీఓస్, వారి సిబ్బంది, ఏసీఎల్బీ గారి ఆధ్వర్యంలో ఎక్కడ కూడా మాట రాకుండా చాలా క్రమశిక్షణతో టెండర్ ప్రక్రియని పూర్తి చేశారు. నేను ఏసీఎల్బీ గారికి, ఇక్కడ ఉన్న ఆఫీసర్స్కి అభినందన తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన పిల్లలు ఒకసారి వసతి గృహాలకి రావడం మొదలైతే అప్పుడు సరైన సమయంలో మనం వాళ్ళకి కావాల్సిన భీమ్గల్ పట్టణంలోని బాధిత కుటుంబాలను రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానల మోహన్ రెడ్డి పరామర్శించారు. భీమ్గల్ పట్టణ కేంద్రంలో లింబాద్రిగుట్ట వడ్డర కాలనీలో ఇటీవల ప్రమాదవశాత్తు మరణించిన 3 చిన్నారుల తల్లిదండ్రులను పరామర్శించారు. రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానల మోహన్ రెడ్డి వారికి ప్రభుత్వం తరపున తగు సహాయాన్ని అందజేస్తామని తెలియజేశారు. టీజీఎండీసీ చైర్మన్ ఇరవత్రి అనిల్, మానల మోహన్ రెడ్డి కలిసి వారికి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. వారి వెంట భీమ్గల్ మున్సిపల్ చైర్మన్ బుదిరి నాగమణి స్వామి, వైస్ చైర్మన్ జేజే నర్సయ్య, భీమ్గల్ మున్సిపాలిటీ కౌన్సిలర్లు అనంతరావు, నాగేంద్ర, వివిధ గ్రామాల సర్పంచ్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఖమ్మం అత్యాచార యత్నం బాధితురాలిని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరామర్శించారు. ఖమ్మంలో జరిగిన అత్యాచార బాధితురాలి తల్లిదండ్రులను ఓదార్చి ధైర్యం చెప్పిన టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత ఖమ్మం ఘటనలో నిందితుడిని ఉరితీయాలన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, మైనర్లపై రోజుకు 5 దారుణాలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. హోం మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి వెంటనే ఈ దారుణాలను నివారించే చర్యలు చేపట్టాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. ఖమ్మంలో 12 ఏళ్ల బాలికపై జరిగిన ఘోరం హృదయ విదారకమైందన్నారు. 12 ఏళ్ల తన బిడ్డ జీవితాంతం మంచానికే పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడిందని బాధితురాలి తల్లి ఆవేదనతో చెబుతున్నారు. ఈ పరిస్థితికి కారణమైన నిందితుడిని ఉరితీయాలని ఆమె కోరుతున్నారు. ఖమ్మం పట్టణంలో జరిగినటువంటి హృదయ విదారకమైనటువంటి ఘటన ఆ తల్లిదండ్రులను చూస్తే నిజంగా గుండె తరుక్కుపోతూ ఉన్నది. ఆ తల్లి ఒకటే అంటుంది, 12 ఏళ్ల నా బిడ్డకు జీవితాంతం బెడ్ మీద ఉండేటటువంటి పరిస్థితి వస్తుంది. ఈ పరిస్థితికి కారణమైనటువంటి వ్యక్తిని ఉరిదీయమని మాత్రమే ఆ తల్లి అడుగుతూ ఉన్నది. నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలే మధ్యవర్తిత్వం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారట. కేసు వాపసు తీసుకోమని చెప్తున్నారట. అటువంటి దుర్మార్గుని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో క్షమించొద్దండి. ఎటువంటి రాజకీయ జోక్యం లేకుండా కఠినాతి కఠినమైన శిక్షలు పడే విధంగా ప్రభుత్వం తరఫున ఉన్న లాయర్లు వాదించాలి. ఒక మహిళగా, ఒక ఆడబిడ్డగా ఫిట్నెస్ లేని స్కూల్ బస్సులపై చర్యలు తప్పవని నిజామాబాద్ జిల్లా రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ దుర్గా ప్రమీల హెచ్చరించారు.
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ పాఠశాలలు కళాశాలలకు చెందిన రవాణా చేసే వాహనాలు బస్సులు ఫిట్నెస్ తప్పనిసరిగా చేసుకోవాలని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ దుర్గా ప్రమీల అన్నారు. నాగరంలోని రవాణా శాఖ కార్యాలయంలో డీటీసీ దుర్గా ప్రమీల K6 GTPL ఛానల్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు విషయాలపై మాట్లాడారు. ముఖ్యంగా స్కూల్ బస్సుల విషయంలో ఫిట్నెస్ లేని వాహనాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. అలానే ఇప్పుడు స్కూల్ బస్సుల్లో కానీ ఆటోల్లో కానీ మీ ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్లో కానీ పిల్లల్ని పంపించేటప్పుడు ఎటువంటి ఓవర్లోడ్ కూడా ఉండకూడదు. బస్సు ఆ పరిమితికి మించి ఉన్నా కూడా మేము ప్రాసిక్యూషన్ అనేది ఈసారి పెట్టబోతున్నాం. ప్రతి చిన్న వైలేషన్ అయినా ప్రాసిక్యూషన్ ఖచ్చితంగా చేస్తాం. యాజమాన్యాలపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా స్కూల్ యాజమాన్యాలు అందరూ కూడా ఖచ్చితంగా ఫిట్నెస్ చేసుకోవాలా, పరిమితికి మించి పిల్లల్ని ఎక్కించొద్దు. డ్రైవర్ ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ డ్రైవరే ఉండాలి, అటెండెంట్ కూడా ఎక్స్పీరియన్స్ ఉండాలి. పిల్లల్ని ఎటు తీసుకెళ్తున్నాం ఏదని. కొన్ని ప్రాంతాల్లో సామర్థ్యానికి మించి విద్యార్థులను ఆటో రిక్షాల్లో తరలిస్తున్నారని, అలా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీటీసీ దుర్గా ప్రమీల సూచించారు. అలానే ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో కొన్ని ఏరియాస్ నుంచి ఆ పిల్లల్ని ఆటోల్లో స్కూళ్ళకి తీసుకొస్తున్నారు. ఆటోలో తీసుకురావడం ఓకే, కానీ ఆటోకి సంబంధించి పరిమితికి మించి పిల్లలు గన ఉంటే ఆటో మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఆటోను కూడా ప్రాసిక్యూట్ చేస్తాము. ఆటో డ్రైవర్ మీద ప్రాసిక్యూషన్ జరుగుతుంది. అనవసరంగా ప్రాసిక్యూషన్ జరిగిన తర్వాత ఇంకా ఆటో రిలీజ్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే భద్రత విషయంలోనే మేము ఎటువంటి రాజీ కూడా పడము. పిల్లల భద్రత విషయంలో కొన్ని స్కూల్స్ ఏ ఏరియాస్ నుంచి వస్తున్నాయో కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. దయచేసి ఆ ఏరియా తల్లిదండ్రులు కానీ ఆటో వ్యక్తులు కానీ మీరు పరిమితికి మించి నడిపితే. కమర్పల్లి మండలంలో మహిళా భవన నిర్మాణానికి రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి భూమి పూజ చేశారు. ఈరోజు కమర్పల్లి మండలంలోని నరసాపురం గ్రామంలో మహిళా భవన భూమి పూజ కార్యక్రమంలో రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంతమందిని ఇక్కడ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. 2.5 లక్షలతో పాత బిల్డింగ్ కట్టించడం, ఇప్పుడు మళ్ళీ 10 లక్షలతో మరొక కొత్త బిల్డింగ్కి భూమి పూజ చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ పక్కగా మహిళా భవనంలో ఉండాలన్న ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రతి గ్రామంలో మహిళా భవన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కమర్పల్లి మండలంలో 14 గ్రామాలకు 10 లక్షల రూపాయల చొప్పున మహిళా భవనాలు మంజూరు కావడం జరిగిందని, అదేవిధంగా గతంలో ఎప్పుడూ లేనట్లుగా 9 వడ్ల కొనుగోలు కేంద్రాలు ఇవ్వడం జరిగిందని, దాన్ని కూడా మహిళలకు కమిషన్ రావడం జరుగుతుందన్నారు. మరియు బస్ ఏర్పాటుకు చేయడం కూడా జరిగిందని, దాని ద్వారా నెలకు 60 నుంచి 70 వేలు మహిళలకు ఇన్కమ్ రావడం జరుగుతుందన్నారు. గతంలో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పావలా వడ్డీ వచ్చిందని, మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నర్సాపూర్ ఒక గ్రామానికి 32 గ్రూపులకి 32 లక్షల రూపాయలు వడ్డీ తిరిగి వాపస్ వచ్చిందన్నారు. పావలా వడ్డీ గత ప్రభుత్వంలో ఎప్పుడూ రాలేదని ఇప్పుడు వస్తుందన్నారు. ఉచిత బస్సు సౌకర్యం, ఇంద్రమ్మ ఇల్లు, గత ప్రభుత్వం అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామన్నారు. కేసీఆర్ అల్లుడు వస్తే ఎక్కడ ఉంటావు బిడ్డ ఎక్కడ ఉంటావు అన్నది కానీ ఇల్లు కట్టించడంలో విఫలమయ్యారన్నారు. 2వ విడతలో కూడా మరిన్ని ఇంట్లో మంజూరు అవుతాయని, అందులో పార్టీలకు అతీతంగా ఇల్లు లేని పేదవారికి ఇల్లు కట్టించడం మా మొదటి కర్తవ్యమని, నర్సాపూర్ నా సొంత ఊరు లాంటిదని, నా రాజకీయ ప్రయాణం మొదలైంది. ఈ గ్రామంలో ఏ సమస్యలున్నా పరిష్కరించడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని తెలియజేశారు. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా పేదలకు లబ్ధి జరుగుతుందని ముదోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా అనారోగ్యం బారిన పడిన పేదలకు ప్రభుత్వం తరపున చేయూతనివ్వడం జరుగుతుందని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. శనివారం బైన్సాలోని SS జిన్నింగ్ ఇండస్ట్రీలో 135 మంది లబ్ధిదారులకు 28,29,600 రూపాయలను చెక్కుల రూపంలో అందించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. రాజకీయాలకు అతీతంగా పేద ప్రజలను ఆదుకోవడానికి తన క్యాంపు కార్యాలయంలో CMRF కోసం ప్రత్యేక సిబ్బందిని నియమించి త్వరితగతిన చెక్కులను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఇప్పటివరకు గతంలో ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గంలో వేలాది మంది లబ్ధిదారులకు 2.5 సంవత్సరాల్లో కోట్లాది రూపాయలను ఇవ్వడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. విద్య, వైద్యం, సాగునీరు అందించడమే ధ్యేయంగా తాను ముందుకు సాగుతున్నానని చెప్పారు. అందులో భాగంగానే పలు అభివృద్ధి కార్యక్రమాలకు పెద్ద మొత్తంలో నిధులు తేవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, సర్పంచ్లు, బీజేపీ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. యూరియా కొనుగోలులో ప్రైవేట్ షాప్ ఓనర్లు ఇబ్బంది పెడితే తనకు ఫోన్ చేయాలని రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి రైతులకు సూచించారు. ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాం. యూరియా యాప్ ద్వారా కొన్ని సమస్యలు వస్తున్నాయని, అవి మా దృష్టికి వచ్చాయని రాష్ట్ర మంత్రి నాగేశ్వరరావుకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నామని, అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ఫర్టిలైజర్ షాప్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వారు ఆన్లైన్లో బుకింగ్ అయిన తర్వాత కూడా వారి దగ్గర ఉన్నటువంటి అవసరం లేని ప్రొడక్ట్స్ను రైతులకు అంటగట్టాలని, లేదంటే మీకు యూరియా ఇవ్వమని భయభ్రాంతులకు
గురిచేస్తున్నటువంటి ప్రైవేట్ యజమానులకు హెచ్చరిస్తున్నామని, మీరు ఎక్కడైతే అలాంటి ప్రయత్నం చేస్తే మీ షాపులు మూసివేస్తామని, ఏ గ్రామంలో అయినా యూరియా తీసుకునేటప్పుడు వేరే ప్రోడక్ట్ తీసుకోవాలని ఇబ్బంది పెడితే నాకు ఫోన్ చేయండి, తక్షణమే ఆ షాప్ను సీజ్ చేస్తామని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఒక రైతుగా నేను ఆ బాధ్యత తీసుకుంటానన్నారు. రైతులు అధైర్యపడాల్సిన అవసరం లేదని, ఏదైనా వ్యవస్థలో మార్పులు వచ్చినప్పుడు ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. ఆ మార్పుకు అనుకూలంగా కొంత ఓపికత ఉంటే యాప్ ద్వారా మధ్య దళారులు లేకుండా రైతులకు ఫర్టిలైజర్ అందించాలనే ఉద్దేశంతో చేసినటువంటి కార్యక్రమం కాబట్టి రైతులకు కొంచెం సమన్వయంతో ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కమర్పల్లి మండల అధ్యక్షులు భాస్కర్, మాజీ అధ్యక్షులు రవి, జిల్లా కార్యవర్గం, వివిధ గ్రామాల సర్పంచ్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, నర్సాపూర్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మాల కులస్తులు ఐక్యంగా అభివృద్ధి చెందాలని, విద్యార్థులు బాగా చదివి ఉన్నతంగా స్థిరపడాలని రాష్ట్ర రైతు సంఘం సభ్యుడు గడుగు గంగాధర్ కోరారు. నిజామాబాద్ నగరంలో సుభాష్ నగర్ పెన్షనర్స్ భవనంలో మాల విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ హాజరై తొలుత అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మాలలు ఐక్యంగా అభివృద్ధి చెందాలన్నారు. విద్యార్థులు బాగా చదివి అభివృద్ధి చెందాలన్నారు. ఇంటర్లలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు. ప్రతి విద్యార్థి లక్ష్య సాధనతో ముందుకు సాగి ఉన్నతంగా ఎదగాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు అధ్యక్షులు దేవదాసు, అలుక కిషన్ తదితరులు పాల్గొన్నారు. అంటే మనకు మనం సహకరించుకుంటే ఈరోజు మీకు సన్మానం చేసి మీకు వచ్చేది ఏమి లేదు. ఇలా చాలా చెప్తాం, మేము చేస్తాం, మీరు హ్యాపీగా ఇట్లా పోయి అపోహలో పెట్టుకుంటారు. కానీ మా కులస్తులు మాకు గౌరవించి మేము సరైన కష్టపడి ఈ ఎస్ఎస్సిని ఇంటర్మీడియట్ని పాస్ అయి మార్క్స్ సంపాదించినందుకు మాకు ఈ బాధ్యత పెట్టారు భుజస్కంద. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గడిచిన వారంలో 64 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు కాగా 5,50,000 జరిమానా విధించామని ఇన్ఛార్జ్ సిపి రాజేష్ చంద్ర తెలిపారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అన్ని లా అండ్ ఆర్డర్ మరియు ట్రాఫిక్ గడిచిన వారంలో డ్రంక్ అండ్ డ్రైవ్లో 64 మంది పట్టుబడగా వారిని నిజామాబాద్, బోధన్ మరియు ఆర్మూర్ కోర్టులో హాజరుపరచగా ఇందులో 9 మందికి వారం రోజుల పాటు జైలు శిక్ష విధించడం జరిగిందని, మిగిలిన వారికి 5,50,000 రూపాయల జరిమానా విధించారు. కమిషనరేట్ పరిధిలో చేసిన తనిఖీలో అధిక మొత్తంలో త్రాగి వాహనాలు నడిపి పోలీస్ వారికి పట్టుబడడం జరిగింది. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ మరియు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ సమీపాల్లో వారి పోలీస్ స్టేషన్ల పరిధిలో వాహనాల తనిఖీలు నిర్వహించడం జరుగుతోంది. ఇందులో భాగంగా జూన్ 6 నుండి జూన్ 12 వరకు వాహనాల తనిఖీలు నిర్వహించగా ఇందులో మొత్తం 64 కేసులు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. వార్తల్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ప్రతి చిన్నారి కలలకు బలమైన పునాది, ప్రతి తల్లిదండ్రుల నమ్మకానికి నిలువెత్తు చిరునామా శ్రీ విద్యాసాయి హైస్కూల్ కమ్మర్పల్లి. ఏ టెంపుల్ ఆఫ్ లెర్నింగ్ అనే లక్ష్యంతో నర్సరీ నుండి 10వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో నాణ్యమైన విద్యను అందిస్తున్నాను. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, స్మార్ట్ క్లాస్ రూమ్స్, సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీ, రోబోటిక్స్ ల్యాబ్, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, క్రమశిక్షణతో కూడిన విద్యా వాతావరణం. ప్రతి విద్యార్థి సమగ్ర అభివృద్ధి మా లక్ష్యం. ఐఐటి జేఈఈ మరియు నీట్ ఫౌండేషన్తో పాటు ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అత్యుత్తమ బోధన మా ప్రత్యేకత. అబ్బాయిలకు మరియు అమ్మాయిలకు ప్రత్యేక హాస్టల్ సౌకర్యం అందుబాటులో ఉంది. 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం ఈరోజే శ్రీ విద్యాసాయి హైస్కూల్ కమ్మర్పల్లిను సందర్శించండి. చిరునామా హసకుత్తూర్ రోడ్, కమ్మర్పల్లి. మరిన్ని వివరాలకు కాల్ చేయండి 9160202232 లేదా 9160182232. శ్రీ విద్యాసాయి హైస్కూల్ నాణ్యమైన విద్యకు, ఉన్నత విలువలకు, ఉజ్వల భవిష్యత్తుకు మీ నమ్మకమైన చిరునామా. బ్యాక్ టు న్యూస్. ఆర్టీసీ ఉద్యోగులు అంకిత భావంతో విధులు నిర్వర్తించాలని ఆర్ఎం కృష్ణమూర్తి కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు సానుకూలంగా అడుగులు వేస్తుందన్నారు. నిజామాబాద్ ఆర్టీసీ కార్యాలయంలో ఆర్ఎం కృష్ణమూర్తి మీడియా సమావేశంలో మాట్లాడారు. టీజీఎస్ ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం తాజా పురోగతిపై స్పష్టతనిచ్చారు. ఆర్టీసీ ఉద్యోగుల చిరకాల వాంఛ అయిన ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. గత ఏప్రిల్లో సమ్మె సందర్భంగా ముఖ్యమైన 3 అంశాలను కేబినెట్ సబ్ కమిటీ పరిశీలించి సానుకూలంగా పరిగణించిందన్నారు. ఇందులో 2021 వేతన సవరణ, యూనియన్ల పునరుద్ధరణ, ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయడం అంశాలపై నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఆర్టీసీ విలీనాన్ని క్షుణ్ణంగా పరిశీలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీ వేసిందన్నారు. కార్మిక సంఘాలతో చర్చలు జరుపుతోందన్నారు. ఉద్యోగులు ఎప్పటిలాగే అంకిత భావంతో విధులు నిర్వర్తించాలని ఆయన కోరారు. అనేది
మీ అందరి చిరకాల స్వప్నం. ఈ చారిత్రాత్మక నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత సానుకూలంగా ఉందనే విషయాన్ని మీ అందరికీ తెలియజేయడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. గత ఏప్రిల్ సమయంలో ముఖ్యమైన 3 అంశాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ పరిశీలించి సానుకూలంగా పరిగణించింది. ఇందులో 2021 వేతన సవరణ, యూనియన్ల పునరుద్ధరణ మరియు ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపై నిర్ణయం తీసుకోవడం జరిగింది. అనంతరం ఈ ప్రక్రియను కేబినెట్ సబ్ కమిటీ పరిధిలోకి తెచ్చి విలీన ప్రక్రియ అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వరల్డ్ బైసికల్ డేను ఘనంగా నిర్వహించారు. ఖేలో ఇండియా మరియు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వారి ఆదేశాల మేరకు సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సహకారంతో తెలంగాణ రాష్ట్ర సైక్లింగ్ అసోసియేషన్ సౌజన్యంతో నిజామాబాద్ సైక్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అస్మిత మహిళా సైక్లింగ్ పోటీలు డిచ్పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీ దగ్గర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడాధికారి బి పవన్ కుమార్ మాట్లాడుతూ ప్రతిరోజు సైక్లింగ్ చేయడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని, బరువు తగ్గడం, ఒత్తిడి తగ్గడం మరియు రోగ నిరోధక శక్తి పెరగడం వంటి అనేక శారీరక మానసిక ప్రయోజనాలు కలుగుతాయన్నారు. ఇది కీళ్లపై తక్కువ ప్రభావం చూపే వ్యాయామం కాబట్టి అన్ని వయసుల వారికి ముఖ్యంగా ఫిట్నెస్ కోసం చాలా మంచిదన్నారు. జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు కృపాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి భూలోక విజయకాంతరావు మాట్లాడుతూ అస్మిత కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మహిళలపై దృష్టి సారించిన ఒక సైక్లింగ్ కార్యక్రమం. సైక్లింగ్లో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం, వర్తమాన ప్రతిభను గుర్తించడం మరియు ఫిట్నెస్ క్రీడా స్ఫూర్తిని పెంపొందించడం ఈ పోటీ యొక్క ముఖ్య లక్ష్యాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ వయస్సుల పాఠశాల, కళాశాల విద్యార్థులు, బాలికలు మరియు యూనివర్సిటీ క్రీడాకారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గెలుపొందిన క్రీడాకారులకు మెడల్స్ అందజేశారు. వరల్డ్ బైసికల్ డే సందర్భాన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ స్కీమ్ కింద అస్మిత ఖేలో ఇండియా ఆ ప్రోగ్రాం కింద ఈ ప్రోగ్రాంను మేము మా విజయ్ ఆధ్వర్యంలో తీసుకురావడం జరిగింది. ఈరోజు చాలా పార్టిసిపెంట్స్ ఇందులో పాల్గొన్నారు. ఇది ముఖ్య ఉద్దేశం ఏంటంటే రూరల్ బ్యాక్గ్రౌండ్ కానీ స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయాలనేది దీని ఉద్దేశం. కాబట్టి ఈ పార్టిసిపేషన్ చూస్తే ఇంకా ముందు కూడా మేము మంచి మంచి ప్రోగ్రామ్స్ చేయగలుగుతాము. అధిక మాసం 2వ శనివారం సందర్భంగా భీమ్గల్లోని లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. భీమ్గల్ శ్రీ లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రం భక్తుల రద్దీతో కిలోమీటర్ల క్యూ లైన్లో నిలబడ్డారు. కొండ ప్రాంతం స్వామివారి గోవింద నామస్మరణతో మారుమోగింది. అధిక మాసం చివరి శనివారం కావడంతో భక్తులందరూ క్యూ లైన్లో దర్శనం చేసుకోవాలని ఆలయ ధర్మకర్త నంబి పార్థసారథి అన్నారు. భీమ్గల్ మండలంలో ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం భక్తుల గోవింద నామస్మరణతో భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామివారి దర్శనం చేసుకున్నారని నిజామాబాద్ జిల్లా నుండే కాకుండా చుట్టుపక్కల జిల్లాలైన కరీంనగర్, నిర్మల్, కామారెడ్డి, మెట్టుపల్లి, జగిత్యాల నుంచి భారీగా భక్తులు స్వామివారి దర్శనం చేసుకున్నారని తెలిపారు. భక్తుడు అంగిరి గోవర్ధన్ మాట్లాడుతూ 2వ శనివారం స్కూల్ ఓపెన్ అవుతాయని, స్వామివారి దర్శనానికి వచ్చామని, సౌకర్యాలు బాగున్నాయని, ప్రతి శనివారం వస్తామని, ఇక్కడ కోరిన కోరికలు నెరవేరుతాయని అందరి నమ్మకం. భక్తులు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించారని స్వామివారిని మొక్కడం జరిగిందని ఆయన అన్నారు. స్వామివారి దర్శనం కోసం ఇక్కడికి వస్తామని, ఇక్కడ కోరిన కోరికలు నెరవేరుతాయని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఆలయ ధర్మకర్త నంబి పార్థసారథి భక్తులకు పూజలు నిర్వహించి అన్నదానం, ప్రసాద వితరణ చేశారు. నిజామాబాద్ జిల్లాలో యూరియా బుకింగ్ యాప్ ద్వారా ఇప్పటివరకు 1,29,824 మంది 3,55,795 బస్తాలు కొనుగోలు చేశారు. నిజామాబాద్ జిల్లాలో యూరియా పంపిణీ ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా ఇప్పటివరకు జిల్లాలో 1,29,824 మంది రైతులు 3,55,795 బస్తాలను కొనుగోలు చేయడం జరిగింది. మండలం యూనిట్గా జిల్లాలోని అన్ని మండలాలకు కూడా ఈ సదుపాయం కల్పించాం. జిల్లాలో ప్రస్తుతం 23,000 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉంది. రైతులకు సౌకర్యవంతంగా ఉండేటట్టు శాస్త్రీయంగా పంటలకు నత్రజని అందించే విధంగా ఈ యాప్ను రూపొందించడం జరిగింది. రైతు సోదరులందరూ యాప్ విషయంలో ఏమైనా సమస్యలు తలెత్తితే వ్యవసాయ విస్తీర్ణాధికారి లేదా మండల వ్యవసాయ అధికారిని, సొసైటీలకు సంబంధించినటువంటి అధికారులను, వాలంటీర్లను సంప్రదించి యూరియా బుకింగ్ చేయించుకోగలరని తెలిపారు. రైతు సోదరులు యూరియా దొరకకనే ఆందోళన పడవలసిన అవసరం లేదని, పంటలకు సరిపోయే యూరియాను అందించే బాధ్యత వ్యవసాయ శాఖ తీసుకుంటుందన్నారు. నిజామాబాద్ మేడ్చల్ మన్మాడ్ రైల్వే ట్రాక్ డబ్లింగ్ పనులు మరింత వేగంగా జరిగేందుకు పాలకులు, సంబంధిత అధికారులు కృషి చేయాలని ZRUCC మాజీ మెంబర్ జి మనోహర్ రెడ్డి కోరారు. నిజామాబాద్ మేడ్చల్ మన్మాడ్ రైల్వే ట్రాక్ డబ్లింగ్ పనులు వేగం పుంజుకున్నాయి. ZRUCC మాజీ మెంబర్ జి మనోహర్ రెడ్డి గతంలో అనేక సార్లు ప్రధాని మోడీ, రైల్వే శాఖ మంత్రులు, సంబంధిత అధికారులకు లేఖలు రాయడంతో కదలిక వచ్చింది. సింగిల్ లైన్ వల్ల ప్రయాణికులు, వ్యాపారులు పడుతున్న ఇబ్బందులను మనోహర్ రెడ్డి కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన రైల్వే శాఖ డబ్లింగ్, విద్యుద్దీకరణ పనులను వేగవంతం చేశాయి. ప్రస్తుతం సింగిల్ లైన్ ఉండడంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర జాప్యం జరుగుతోందని, డబ్లింగ్ పనులు పూర్తయితే మరిన్ని రైళ్లు నడిపే అవకాశం ఉంది. అదేవిధంగా ఎలక్ట్రిఫికేషన్ పూర్తి చేస్తే
పోలిస్తే డీజిల్ ఇంజన్ల స్థానంలో ఎలక్ట్రిక్ ఇంజన్లు రావడంతో కాలుష్యం తగ్గడంతో పాటు ప్రయాణం వేగవంతమవుతుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే నిజామాబాద్ టు కామారెడ్డి, కామారెడ్డి టు బాసర్ టు నాందేడ్ పుణ్యక్షేత్రాలకు వచ్చే భక్తులకు, వ్యాపారులకు ఎంతో మేలు జరుగుతోందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కోరుతున్నారు. నిజామాబాద్ పాలకులు కలిసికట్టుగా ఉండి రైల్వే పనులను అభివృద్ధి చేసుకోవాలని ఆయన కోరారు. లేని పక్షంలో పనులు నత్తనడకన సాగే అవకాశం ఉందన్నారు. మన స్వాతంత్ర అనంతరం కూడా ఎన్నో రైల్వే ప్రాజెక్టులు ఈ ఉత్తర తెలంగాణ జిల్లాలో అదేవిధంగా పెండింగ్ ఉన్నాయి. స్వాతంత్ర అనంతరం కూడా మన ప్రజాప్రతినిధులు, మేధావులు, విద్యావేత్తలు ఏం సాధించారో ఒకసారి అందరూ కలుసుకట్టుగా ఒక 5 నిమిషాలు డిబేట్ చేస్తే మన ప్రాంతము ఎంతో అభివృద్ధి చెందుతుంది. మనకు బిఫోర్ ఇండిపెండెన్స్ ఉన్న ప్రాజెక్టు నిజాం సాగర్ కానీ, నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఇవన్నీ కొలాప్స్ అయిపోయినాయి. మరి మనం ఏం సాధించినాం? ఓన్లీ పాపులేషన్ డెవలప్ అయింది అంతేగాని ఈ పారిశ్రామిక కానీ అన్ని విధాలా మనం వెనుకబడి ఉన్నాం. ఇప్పుడు సాలూరా గ్రామంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వడ్డీ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో చాయ్ పే చర్చ నిర్వహించారు. సాలూరు మండలంలోని సాలూరు గ్రామంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డీ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం చాయ్ పే చర్చ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని, కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల వల్ల దేశవ్యాప్తంగా హైవే, రహదారులు, రైల్వే మార్గాలు వేగంగా విస్తరిస్తున్నాయన్నారు. పేదలకు అందిస్తున్న బియ్యం సహా అనేక సంక్షేమ పథకాలకు కేంద్ర ప్రభుత్వమే నిధులు సమకూరుస్తుందని పేర్కొన్నారు. ఇంద్రమ్మ ఇళ్ల పేరుతో ప్రచారం చేస్తున్నప్పటికీ ఒక్కో ఇంటికి కేంద్ర ప్రభుత్వం 2,60,000 రూపాయల వరకు నిధులు అందిస్తుందని తెలిపారు. గ్రామాల్లో రహదారులు, వీధి దీపాల వంటి అభివృద్ధి పనులకు కూడా కేంద్రం నుంచే నిధులు వస్తున్నాయని చెప్పారు. అలాగే పేదింటి ఆడపిల్లల వివాహాలకు తులం బంగారం ఇస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఆ హామీని అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజా సమస్యలపై బీజేపీ ప్రజలతో కలిసి ఉద్యమాలు చేపడుతుందని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని వడ్డీ మోహన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రేణుకా ఎల్లమ్మ జమదగ్ని కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నగరంలోని వివేకానంద నగర్ కాలనీ శ్రీ రేణుకా ఎల్లమ్మ జమదగ్ని కళ్యాణ మహోత్సవం గత 3 రోజుల నుంచి అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. చివరి రోజు అయిన నిన్నటి రోజు సాయంకాలం రేణుకా ఎల్లమ్మ జమదగ్ని కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఆలయ కమిటీ తరపున కళ్యాణం నిర్వహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా బైండ్ల పూజారులచే ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎల్లమ్మ ఉగ్గు గదలతో, డప్పు చప్పులతో కళ్యాణం నిర్వహించారు. ఈ కాలనీలో ఎల్లమ్మ అనుగ్రహంతో ప్రజలందరూ చల్లగా ఉండాలని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. చాలా మహిమగల దేవత అని, కోరిన కోరికలు నెరవేరుస్తూ కొంగు బంగారంగా అమ్మవారు వెలిశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళలు, ఆలయ కమిటీ సిబ్బంది, కాలనీ వాసులు చిన్న పెద్ద తేడా లేకుండా బైండ్ల పూజారులచే నిర్వహించిన ఎల్లమ్మ కళ్యాణాన్ని తిలకించారు. నిర్మల్లో మంత్రి జూపల్లి కృష్ణారావుకు కలెక్టర్ భవేష్ మిశ్రా ఘన స్వాగతం పలికారు. నిర్మల్ జిల్లాలో శనివారం నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన రాష్ట్ర ఎక్సైజ్ ప్రొహిబిషన్ శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుకు జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అటవీ శాఖ వసతి గృహంలో పూల మొక్కను అందజేసి స్వాగతం పలికారు. అనంతరం మంత్రి జూపల్లి కృష్ణారావు పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ దేవిదాస్, డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి తదితర అధికారులు మంత్రికి స్వాగతం పలికారు. అనంతరం మంత్రి, జిల్లా కలెక్టర్ ఇతర అధికారులతో సమావేశమై జిల్లాకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. కొనుగోలు కేంద్రంలో తూకంలో భారీ మోసాలు జరిగాయని ఈ నెల 11వ తేదీన రైతులు నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి జరిగిన మోసాన్ని రైస్ మిల్లర్ల నిర్వాహకులపై రైతులు కలెక్టర్కు విన్నవించారు. నిజామాబాద్ డిఆర్డీఏ పీడీని కలిసి తూకంలో జరిగిన మోసాలు, నిబంధనలకు విరుద్ధంగా రైస్ మిల్లర్లు బస్తాలపై అదనపు తూకం చేస్తున్నారని డొనకల్ గ్రామానికి చెందిన రైతులు లిఖితపూర్వకంగా అధికారులకు ఫిర్యాదు చేశారు. నిబంధనల ప్రకారం కాకుండా ప్రతి బస్టాప్ గన్ని బ్యాగ్ సంచి బరువుతో కలిపి 41 కిలోల 8 గ్రాములు తూకం వేయాలని, ఇందులో సంచి బరువు కిలో 8 గ్రాములు నిర్ణయించి 40 కిలోల ధాన్యం లెక్కించాలి ఉంటుంది. కానీ సదర్ ఐకేపీ కేంద్రం మరియు రైస్ మిల్లు నిర్వాహకులు కుమ్మక్కై నిబంధనలకు విరుద్ధంగా ప్రతి బస్తాపై అదనంగా 4 కిలోల చొప్పున తరుగు తీస్తున్నారని, దీనివల్ల మొత్తంగా 1352 కిలోల ధాన్యాన్ని నష్టపోయానని మీడియాతో మోహన్ రెడ్డి అనే రైతు ఆవేదన వ్యక్తం చేశారు. నందిపేట బస్టాండ్లో అగ్నిమాపక భద్రతపై ప్రయాణికులకు అవగాహన కల్పించారు. నగర పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు నందిపేట బస్టాండ్ ఆవరణలో శనివారం అగ్నిమాపక భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నందిపేట పోలీస్ సిబ్బంది, అగ్నిమాపక శాఖ అధికారులు పాల్గొని ప్రయాణికులకు పలు భద్రతా సూచనలు చేశారు. ఇంట్లో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ను సురక్షితంగా ఎలా ఉపయోగించాలి, గ్యాస్ లీకేజీ జరిగినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ లేదా ఇతర కారణాలతో అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ఎలా స్పందించాలి, ప్రమాదాన్ని ఎలా నియంత్రించాలనే అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. 2 రోజులుగా బాణుడి ప్రతాపంతో పాటు ఉక్కపోతతో అల్లాడిన జిల్లా ప్రజలకు శుక్రవారం రాత్రి కురిసిన వర్షం ఊరటనిచ్చింది.
నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో సాయంత్రం నుంచి మేఘావృత వాతావరణం నెలకొనగా రాత్రి సమయంలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా వాతావరణం మారి ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో ఉష్ణోగ్రతలు తగ్గి చల్లదనం నెలకొంది. వర్షం కారణంగా రహదారులపై నీరు నిలిచినా చాలా మంది ప్రజలు ఉపశమనం వ్యక్తం చేశారు. రైతులు కూడా ఈ వర్షాన్ని స్వాగతించారు. రానున్న రోజుల్లో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ఎండలతో అల్లాడిన ప్రజలకు తాత్కాలిక ఉపశమనం లభించింది. వర్షం అనంతరం వాతావరణం ఆహ్లాదకరంగా మారడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. నందిపేట్ ప్రభుత్వ పాలిటెక్నిక్లో చివరి విడత కౌన్సిలింగ్కు ఏర్పాట్లు చేశామని ప్రిన్సిపల్ రాజ్ కుమార్ తెలిపారు. నందిపేట జూన్ 13 పాలిసెట్ 2026లో అర్హత సాధించిన విద్యార్థుల ఇంజనీరింగ్ డిప్లొమా ప్రవేశాల కోసం చివరి విడత ధ్రువపత్రాల పరిశీలన ఈ నెల 16న నందిపేట్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల హెల్ప్ లైన్ కౌన్సిలింగ్ కేంద్రంలో నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ఎస్ రాజ్ కుమార్ తెలిపారు. అభ్యర్థులు ముందుగా పాలిసెట్ అధికారిక వెబ్సైట్లో జూన్ 15వ తేదీలోపు స్లాట్ బుకింగ్ చేసుకోవాలని సూచించారు. స్లాట్ బుకింగ్ ప్రకారం నిర్ణయించిన సమయానికి 2 సెట్ల జిరాక్స్ ప్రతులు సంబంధిత అన్ని ఒరిజినల్ ధ్రువపత్రాలతో కౌన్సిలింగ్కు హాజరు కావాలని పేర్కొన్నారు. నందిపేట ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సుల్లో ఒక్కో విభాగంలో 60 సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ధ్రువపత్రాల పరిశీలన అనంతరం అభ్యర్థులు ఈ నెల 17వ తేదీలోపు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుందని వెల్లడించారు. పాలిటెక్నిక్ విద్యను పూర్తి చేసిన విద్యార్థులకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగ అవకాశాలతో పాటు స్వయం ఉపాధి, ఉన్నత విద్యకు విస్తృత అవకాశాలు లభిస్తాయని ప్రిన్సిపల్ పేర్కొన్నారు. పాలిసెట్లో అర్హత సాధించిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. లక్ష్మీప్రియానగర్ కాలనీలో గంగా గాయత్రి నగర్లో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు కోరారు. నిజామాబాద్ నగరంలోని లక్ష్మీప్రియానగర్ కాలనీలో ఉన్న గంగా గాయత్రి నగర్ ప్రాంతంలో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా నిర్వహించబడలేదు. దీనివల్ల మురుగునీరు రోడ్లపై నిల్వ ఉండి దుర్వాసన వ్యాపిస్తుంది. అలాగే దోమలు పెరిగి ప్రజల ఆరోగ్యానికి హాని కలిగే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఒకరోజు వర్షానికి పరిస్థితి ఇలా ఉంటే భారీ వర్షాలు కురిస్తే ఇళ్లలో నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడుతుందని, కావున సంబంధిత అధికారులు డ్రైనేజ్ వ్యవస్థను పరిశీలించి అవసరమైన మరమ్మతులు మరియు అభివృద్ధి పనులు త్వరితగతిన చేపట్టాలని వినయపూర్వకంగా కోరారు. రెంజల్ మండల కమిటీ ఆధ్వర్యంలో వ్యవసాయ కార్మికులు ఉపాధి కూలీ సమగ్ర చట్టం తీసుకురావాలని ఏఐపీకేఎంఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఉపాధి హామీ కూలీలకు 200 రోజులు పని కల్పించాలని, రోజువారీ కూలీ 600 రూపాయలు ఇవ్వాలని, ప్రమాదవశాత్తు మరణించిన వారికి 15 లక్షల ఎక్సెషన్ ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రెంజల్ మండల అధ్యక్షులు కామ్రేడ్ ఒడ్డన్న, మండల ప్రధాన కార్యదర్శి షేక్ నసీర్, ఉపాధ్యక్షులు మిద్దె సాయిలు, కోశాధికారి నాగొల్ల లక్ష్మణ్, మండల సహాయ కార్యదర్శి మక్కన్న, మండల నాయకులు మర్గన్న, మాదారి, హెచ్ గంగారం, జిడ్డు భారతి, గంగవ్వ, లక్ష్మీ గంగమణితో పాటు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పద్మశాలి కొండా లక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని మార్కండేయ పద్మశాలి కళ్యాణ మండపంలో శనివారం కొండా లక్ష్మణ్ బాపూజీ పద్మశాలి అభివృద్ధి కమిటీ నూతన కార్యవర్గం పట్టణ పద్మశాలి సంఘ సభ్యుల ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేశారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు భీమర్తి రవి, ప్రధాన కార్యదర్శి కొండవత్రి రాజేందర్, కోశాధికారిగా మేకా శ్రీనివాస్, ఉపాధ్యక్షులు క్యాతం జగన్మోహన్, తేరి ప్రదీప్, చిరువేరి గణేష్లు సహాయ కార్యదర్శులుగా ఇరుముళ్ల శివలింగం, సురుకుట్ల భాస్కర్, అంకం రాజేందర్లు ప్రచార కార్యదర్శిగా, పల్నాటి రఘు ఆర్గనైజింగ్ కార్యదర్శిగా, దోర్నాల రవి ఏసీ మెంబర్స్గా, శ్రీరామ్ దత్తాత్రి, గోవిందరాజులు, గుండెల్లి కృష్ణలు పట్టణాధ్యక్షులు పెంట దత్తాత్రేయ అధ్యక్షతన ప్రమాణ స్వీకారం చేశారు. ఈ అభివృద్ధి కమిటీ నియమావళికి అనుగుణంగా పనిచేయాలని, సంస్థ అభివృద్ధికి పాటుపడాలని, కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వర్ధంతులు రాష్ట్ర వ్యాప్తంగా చేసే పండుగల్లో పాల్గొని పద్మశాలి సంఘ అభివృద్ధికి తోడ్పడాలని సలహాదారులు అమృతపూర్ గంగాధర్, ఎస్ఆర్ సత్యపాల్, బిల్లా మహేష్లు సూచించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ కార్పొరేటర్ లతా దేవేందర్ రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి బుస్సారవి, కోశాధికారి భీమర్తి సురేందర్లు తదితరులు పాల్గొన్నారు. తక్షణమే యూరియా బుకింగ్ యాప్ను రద్దు చేయాలని నందిపేటలో బీజేపీ నాయకులు నిరసన తెలిపారు. భారతీయ జనతా పార్టీ నందిపేట మండల శాఖ ఆధ్వర్యంలో స్థానిక నందిపేట తహసీల్దార్ కార్యాలయం వద్ద తెలంగాణలో అధికారంలో ఉన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యూరియా యాప్ను తీసుకొచ్చి రైతులకు అనేక ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. తక్షణమే యూరియా బుకింగ్ యాప్ను మండల స్థాయి ప్రతిపాదికను మార్చి స్థానిక సొసైటీలకు మరియు ఫర్టిలైజర్ షాప్లకు అందుబాటులోకి తీసుకురావాలని, అలాగే ఎకరానికి యూరియా కేటాయింపులపై ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరుతూ ఎంఆర్ఓకి మెమోరాండం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ నందిపేట మండల అధ్యక్షుడు పటేళ్ల రాజు, రాష్ట్ర కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు నూతుల శ్రీనివాస్ రెడ్డి, మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు సూది సాయి కుమార్, మండల ప్రధాన కార్యదర్శులు కస్తూరి గంగాధర్, సిరిపురం రవీందర్ తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్లో దొంగలు బీభత్సం సృష్టించారు. తాళాలు వేసిన ఇళ్లలో అందిన కాడికి దోచుకుంటున్నారు.
కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో దొంగలు బీభత్సం సృష్టించారు. తాళాలు వేసిన ఇళ్లనే దొంగతనానికి ఎంచుకున్నారు. వడ్లరాజు అనే యువకుని ఇంట్లో 3 తులాల బంగారం, 13 తులాల వెండి, 1,20,000 రూపాయలు ఎత్తుకుపోయారని బాధితుడు తెలిపారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి వచ్చి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సమాజాన్ని మాదక ద్రవ్యాల ముప్పు నుంచి కాపాడేందుకు ప్రజల్లో అవగాహన పెంపొందించడం అత్యంత అవసరమని నందిపేట SHO వినయ్ అన్నారు. నందిపేట మండలంలోని మల్లారం గ్రామంలో శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయంలో మాదక ద్రవ్యాల వినియోగం నివారణ నియంత్రణపై అవగాహన కల్పించే ఉద్దేశంతో నిర్వహించిన డ్రగ్ అవేర్నెస్ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా SIK వినయ్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు యువత భవిష్యత్తును ఛిద్రం చేసే ప్రమాదకర సామాజిక వ్యాధిగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. క్షణిక ఆనందం కోసం మాదక ద్రవ్యాలకు అలవాటు పడితే వ్యక్తిగత జీవితం, కుటుంబ వ్యవస్థ, సమాజంపై తీవ్ర ప్రతికూల ప్రభావాలు పడతాయని హెచ్చరించారు. విద్యార్థులు, యువకులు తమ లక్ష్యాల సాధనపై దృష్టి కేంద్రీకరించి ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవాలని సూచించారు. మాదక ద్రవ్యాల విక్రయాలు, రవాణా లేదా వినియోగానికి సంబంధించిన అనుమానాస్పద సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు లేదా డయల్ 100కు సమాచారం అందించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల నిర్మూలనలో ప్రజల సహకారం కీలకమని పేర్కొన్నారు. అనంతరం యువతతో మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని, ఇతరులను కూడా వాటి బారిన పడకుండా చైతన్యపరుస్తామని ప్రతిజ్ఞ చేయించారు. గ్రామస్తులు యువతలో డ్రగ్స్ దుష్పరిణామాలపై అవగాహన కల్పించేందుకు నిర్వహించిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మహమూద్, గ్రామ పెద్దలు, యువకులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, రక్షా బాటా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మరికొన్ని సంక్షిప్త వార్తలు. ఆశా వర్కర్ల జీతాలు చెల్లించాలని, నెలకు 18,000 రూపాయల వేతనం చెల్లించాలని బషీరాబాద్ సర్పంచ్కు ఆశాలు వినతి పత్రం సమర్పించారు. బోధన్ పట్టణంలోని ఇందూర్ హైస్కూల్లో టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వరంగల్కు చెందిన ట్రైనర్ స్వప్న పాల్గొని ఉపాధ్యాయులకు మెలకువలు నేర్పించారు. ప్రతి టీచర్ విద్యార్థులతో సఖ్యతతో మెలగాలని, అదేవిధంగా వారిని కోపంతో కాకుండా సహనంతో విద్యాబుద్ధులు చెప్పాలని తెలిపారు. జూన్ 13, 2026 నాడు ఆర్మూర్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో పోయినటువంటి మొబైల్ ఫోన్లను CEIR పోర్టల్ ద్వారా సేకరించి బాధితులకు మొబైల్ ఫోన్లను అప్పగించామని SHO తెలిపారు. ఈరోజు బాల్కొండ నియోజకవర్గంలో పలు బాధిత కుటుంబాలను రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానల మోహన్ రెడ్డి కమర్పల్లి మండలంలో పర్యటించి పరామర్శించారు. దమ్మన్నపేట్, కోనసముందర్, భీమ్గల్ పట్టణాల్లో పర్యటించి పలు కుటుంబాలను మానల మోహన్ రెడ్డి పరామర్శించారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఈరోజు బాల్కొండ నియోజకవర్గంలో పలు బాధిత కుటుంబాలను రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానల మోహన్ రెడ్డి కమర్పల్లి మండలంలో పర్యటించి పరామర్శించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపుతున్న కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్. మరోసారి అత్యంత కీలక వ్యాఖ్యలు చేసిన TPCC చీఫ్ MLC మహేష్ కుమార్ గౌడ్. పేదలకు ఎల్లప్పుడూ అండగా ఉంటా, అవసరమైన వారికి నిమ్స్లో LOC అందజేస్తాం. నిజామాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పలువురు బాధిత కుటుంబాలకు LOC చెక్కులు అందజేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. మాల కులస్తులు ఐక్యంగా అభివృద్ధి చెందాలి, విద్యార్థులు బాగా చదివి ఉన్నతంగా స్థిరపడాలి. ఉత్తమ మాల విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల కార్యక్రమంలో రాష్ట్ర రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్. వసతి గృహాలు, విద్యా సంస్థల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు. నిజామాబాద్ కలెక్టరేట్లో అధికారులతో కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం. నిమ్స్లో చికిత్స పొందుతున్న అత్యాచార బాధితురాల్ని పరామర్శించిన TRS అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. నిందితులను ఉరితీయాలని డిమాండ్. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గడిచిన వారంలో 64 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు. ఇన్ఛార్జ్ CP రాజేష్ చంద్ర వెల్లడి. నిజామాబాద్ మేడ్చల్ మన్మాడ్ రైల్వే ట్రాక్ డబ్లింగ్ పనులు మరింత వేగవంతం చేయండి. పాలకులు, అధికారులు కలిసి కట్టుగా ఉండి అభివృద్ధి చేసుకోవాలి. K6తో ZRUCC మాజీ మెంబర్ మనోహర్ రెడ్డి. అధిక మాసం 2వ శనివారం సందర్భంగా భీమ్గల్ లింబాద్రి నరసింహస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు. ఆర్టీసీ ఉద్యోగులు అంకిత భావంతో విధులు నిర్వర్తించాలి. రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసేందుకు సానుకూలంగా ఉంది. నిజామాబాద్ ఆర్టీసీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో RM కృష్ణమూర్తి. నిజామాబాద్ జిల్లాలో వర్షం, ఒక్కసారిగా చల్లబడిన వాతావరణం, ఉక్కపోతకు ప్రజలు ఉపశమనం. ఫిట్నెస్ లేని స్కూల్ బస్సులపై చర్యలు తప్పవని నిజామాబాద్ జిల్లా రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ దుర్గా ప్రమీల హెచ్చరించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.